రష్యా రాజధాని మాస్కోలో సోమవారం ఉదయం పెను ప్రకంపనలు రేగాయి. రష్యా సాయుధ దళాల ఆపరేషనల్ ట్రైనింగ్ విభాగం అధిపతి 56 ఏళ్ల లెఫ్టినెంట్ జనరల్ పానిల్ సర్వరోవ్ దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి కారులో వెళ్తుండగా ముందే అమర్చిన బాంబ్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రతకు కారు తుత్తునియలు కాగా తీవ్రంగా గాయపడిన సర్వరోవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై రష్యా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇది ఉక్రెయిన్ గూఢచారి సంస్థల పనేనని ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు ఆ దిశగా విచారణను ముమ్మరం చేశారు. ఎవరి పానిల్ సర్వరోవ్ 1969లో జన్మించిన సర్వరోవ్ రష్యా సైన్యంలో అత్యంత కీలకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 1990లో ట్యాంక్ కమాండ్లో చేరిన ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడిగా ఎదిగారు. గతంలో కాకసస్ యుద్ధంలోనూ 2015-16 మధ్య సిరియాలో జరిగిన రష్యా యుద్ధ కార్యకలాపాలలోనూ ఆయన కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులకు శిక్షణ ఇచ్చి వారిని యుద్ధ రంగానికి పంపే బాధ్యతను ఆయనే చూసుకుంటున్నారు. రష్యా మిలిటరీ స్ట్రాటజీలో ఆయన ఒక నిష్ణాతుడు. గత 2 ఏళ్లలో రష్యాలో కారు బాంబు దాడుల్లో ఒక కీలక సైనిక అధికారి హతమవడం ఇది మూడోసారి. ఈ ఘటనపై రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పుతిన్ కి సమాచారాన్ని ఇప్పటికే చేరవేశామని, దీనిపై కఠిన చర్యలుంటాయని అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. యుద్ధ క్షేత్రంలో కాకుండా రాజధాని నగరంలోనే తమ కీలక జనరల్ను కోల్పోవడం రష్యా భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. ఈ హత్యకు ప్రతీకారంగా రష్యా ఉక్రెయిన్ పై మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుందా అన్న ఆందోళన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది.